చంద్రబాబు నాయుడు ముఖ్యమా? ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నా పక్కనే ఉండాలి, నా ఇంటి పక్కనే ఉండాలని చెప్పి కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యం. ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా తనకు సంబంధించిన మినిస్టర్ ఒక ఆయన శుభ్రంగా ఉండరని చెప్పి మాట్లాడిన దాఖలాలు మనం చూసాం. ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు నాకు వయసు అయిపోయింది కదా, పెద్ద వయసు అయింది, నేనేదో తొందరపడి మాట్లాడాను కాబట్టి క్షమించండి అని చెప్పి ఈనాటికి కూడా ఎస్సీలకి క్షమాపణ చెప్పకపోగా ఇవాళకి కూడా ఆ మాట మీద ఖండన లేకపోగా ఇవాళ నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు మన కులహీనులుగా చూడాలని చూస్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నాకు బందెరక ఉంది, ఎస్సీలు నా మేనమామలు ఉన్నారు, నా మేనత్తలు ఉన్నారని చెప్పుకున్న గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మనం ఇంత గొప్పగా అధికారం చేజిక్కించుకొని మరి ఎస్సీలని, బీసీలని 75% పదవులు ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 5 మినిస్టర్ పదవులు ఇస్తే చాలా గొప్ప ఎస్సీలకి. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏకైక ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 మినిస్టర్ పదవులు ఇచ్చి అందులో మొదటి దళిత హోం మినిస్టర్ గా అక్కకి అవకాశం కల్పించారు. ఒక్కసారి గమనించండి. మనం ఎక్కడో చట్టాలకు దూరం అయ్యామని మన అక్కని హోం మినిస్టర్ చేశారు. మరొకసారి మనం ఎక్కడో చదువులకు దూరం అవుతా ఉన్నామేమో అని చెప్పి ఆదిమూలపు సురేష్ అన్న విద్యాశాఖ మంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు ఎస్ఎల్ని ఏనాడైనా సరే సాంఘిక సంక్షేమ శాఖ తప్ప మరొక శాఖ ఇచ్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చిన తర్వాత మాత్రమే ఏ శాఖ సంబంధం లేకుండా ప్రయారిటీ ఉన్న శాఖలన్నీ కూడా మన ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇచ్చాడు. ఆ గొప్పతనం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తి మన ఈ రాష్ట్రానికి కావాలి. కానీ మన కులహీనులుగాను, తక్కువగాను, బలహీనులుగాను చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి గమనించండి. ఇక పవన్ కళ్యాణ్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్య పాపం తెలంగాణలో ఓట్ల ఎలక్షన్కి వెళ్ళాడు. గుర్తుంది కదా మీ అందరికీ? ఉంది కదా. ఆయన తెలంగాణలో పోటీ చేస్తే 8 చోట్ల పోటీ చేస్తే కనీసం 1 చోట డిపాజిట్లు వచ్చాయి, 7 చోట్ల డిపాజిట్లు కోల్పోయాడు. ఆ తెలంగాణలో మన దళిత బిడ్డ ఒక ఆడపిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకి అన్ని ఓట్లు వచ్చినన్ని కూడా ఇతనికి రాలా. ఈ పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ పిల్ల సంకనాకిన సిగ్గురాది వ్యక్తులకి వీళ్ళందరంట వాళ్ళు ఈ రాష్ట్రంలో 151 సీటు 30 మంది ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినంట వీళ్ళందరూ కలిసి ఓడిస్తారంట. ఎక్కడెక్కడ ఉన్న దళిత బిడ్డ, చిన్న బిడ్డ, పేద బిడ్డ ఆ పిల్లని కనీసం ఆ పిల్లకు వచ్చిన ఓట్లు నీకు రాకపోతే ఇక్కడంత బలంగా ఈ రాష్ట్రంలో 151 సీటు 30 మంది ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారా మీరందరూ కలిసి అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు, అగ్రవర్ణంలో ఉన్న పేదవాడు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిందే. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీలో ఒకరిని మీతో ఒకసారి కత్తెర సురేష్ అన్న దగ్గర నేను పనిచేశాను. అప్పిరెడ్డి అన్న నా గురువు. అలాంటి వ్యక్తుల దగ్గర నేను పనిచేశాను. అలాంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేశాడంటే ఆ గొప్పతనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎస్సీల పైన కేసులు పెట్టి మనం లోపల పెట్టిస్తా ఉంటే కేసులు పెట్టి వీళ్ళు పొలాలు తగలబెట్టించారని చెప్పి మనం చిన్న చూపు చూసి మన పైన కేసులు పెడితే మనం జైల్లో కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఏకంగా ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు. ఒక్కసారి గమనించండి. మనకి ఏ వ్యక్తి ముఖ్యం? నందిగం సురేష్ అనేవాడు పెద్ద చదువుల వ్యవసాయ కూలీ కొడుకు. వాడు నార్మల్ గా 10వ తరగతి చదివాడు. 10వ తరగతి చదివిన వాడు హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్ గారు గ్రీనింగ్ తో సంతకం పెడతామంటే మా అన్నను అడిగా, మనం కూడా గ్రీనింగ్ తో సంతకం పెట్టొచ్చు అంటే దానికి పెద్ద ఎత్తున చదువుకోవాలి, మంచి అవకాశం వచ్చినప్పుడే గ్రీనింగ్ తో సంతకం పెడతాం, కుదురుద్దని చెప్పాడు. కానీ జగనన్న ఏం చెప్పాడు తెలుసా? అవసరం లేదు, 10వ తరగతి చదివినా నా ఎస్సీ బిడ్డలు మాత్రం ఖచ్చితంగా గ్రీనింగ్ సంతకం నేను పెట్టిస్తాను.